హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. సామల్ కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా, ఆ రోజు ఇది తీసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ సామల్ తీసుకొని ఒక వెజల్లో 2 times బాగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనము వాటర్, ఒక గ్లాస్ సామల్కి 3 glasses వాటర్ వేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం వాటరీగా ఉండాలి, కిచిడీగా అంటే 4 కూడా వేయచ్చు. అలా వేసుకున్న తర్వాత అది నానాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 spoons ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, ఇంగువ వేయాలండి. పసుపు, పొటాటో అండి క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పొటాటో వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ అన్ని ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. నెక్స్ట్ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇదన్నీ బాగా మిక్సప్ అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని, మనం సామాన్లు ఆల్రెడీ నానబెట్టినాం కదా, దాంట్లోకి ఇవన్నీ యాడ్ చేయాలండి. సామలు మినిమం 1/2 hour నానచ్చు. ఇంకా మ్యాక్సిమం ఎన్ని అవర్స్ ఉంటే అంత మంచిది. మిల్లెట్స్కి ఎప్పుడైనా మనం తినడానికి ఈజీ డైజెషన్ అవుతుంది. ఇందులో సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్లో మనము 4 whistles రానివ్వాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఆనియన్ అండ్ గార్లిక్ ఏమీ లేదు కాబట్టి మనము ఏకాదశి రోజు ఇది చేసుకోవచ్చు అండ్ ఆఫర్గా చేయొచ్చు. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. రెడీ కదండి. ఇప్పుడు మనం కృష్ణకి తులసి లీఫ్ పెట్టి ఆఫర్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ.